అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఒక మంచి వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో మనము అన్ని డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసేద్దాము. సో డిస్కస్ చేసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఈ రోజు నేను మీకు షేర్ చేసుకోబోయే కంటెంట్ ఏంటంటే, నేను మీషో నుంచి డైలీ వేర్ అంటే మనము ఫంక్షన్ వేర్ కాదు, అకేషన్ వేర్ కాదు, డైలీ వేర్, సింపుల్ వేర్ అండ్ క్యాజువల్ గా చాలా తక్కువ బడ్జెట్ లో మనకి దొరికే కుర్తీ సెట్స్ అయితే నేను చూపించబోతున్నాను. నేను కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను. సో అవి మనం ఇప్పుడు అన్పాకింగ్ చేసేసి ఎలా ఉంది క్వాలిటీ ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేసేద్దాము. సో ఈ రోజు నేను మీకు ఇవన్నీ అన్పాకింగ్ చేసి చూపించబోతున్నాను, ఎలా ఉంది ఏంటి అనేది మనం పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో మాట్లాడేసుకుందాము. 5 కుర్తీ సెట్స్ నేను కాంబోలో కొన్నాను, చాలా తక్కువ పడింది అనమాట. మీరు నమ్మరు ప్రైస్ అయితే కనుక. సరే, కొంచెం తక్కువలోకి డైలీ వేర్ మాకు కావాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట కాంబో. సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ, ఇదిగో చూడండి, ఇలాగ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. కాకపోతే లైనింగ్ అవేమి ఉండవు, దీనికి ప్రింటెడ్ అయితే వచ్చింది మనకి ఇలాగా బ్రౌన్ మీద వైట్ అండ్ ఆరెంజ్ అనమాట. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎల్లో కలర్. సో ఎల్లో నీ లెంత్ కి కొంచెం ఎక్కువ వచ్చినాయి. సో ఇలా ఉన్నాయి అనమాట కుర్తీ సెట్స్. మొత్తం అన్ని లెంత్ వచ్చేసి అంతే ఉంది. ఇది వచ్చేసి ఎల్లో కలర్ మీద మనకి లీఫ్ డిజైన్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బాందిని టైప్ అంటాం కదా, సో ఆ టైప్ లో వచ్చింది అనమాట. ఇది పింక్ మెజెంటా కలర్ అంటారు కదా, ఆ కలర్ లో బాందిని డిజైన్ అయితే వచ్చింది. నెక్స్ట్ కుర్తా అయితే బ్లూ మీద వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తో మొత్తం ప్రింట్ అయితే ఇలా వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి ఒక కుర్తీ, బ్లూ కలర్ మీద ఫ్లవర్స్ డిజైన్ తో ఇంకొక కుర్తా వచ్చింది. సో ఇవి మొత్తం అనమాట ఒక కాంబో సెట్ లాగా అనమాట. నేను మొత్తం సెట్ లాగా కొనుక్కున్నాను, ఎందుకంటే డైలీ ఒక్కొక్కటి మనం ఎప్పుడైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కదా. సో 5 ఒక సెట్ లా ఉంటుందని అయితే నేను కొనుక్కున్నాను. ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక, దాంట్లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ బట్టి మీకు ఏది నచ్చితే అది మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో ఇది వచ్చేసి పింక్ కలర్ మీద వైట్ సిల్వర్ మిర్రర్స్ తో వర్క్ అయితే వచ్చింది. అంతా థ్రెడ్ వర్క్ అనమాట. సో మిర్రర్స్ అంతా ఇలా ఉంది. అండ్ మనకి ఫ్రంట్ అంతా కింద దాకా డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 కొంచెం పైన వచ్చాయి అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. సో అండ్ కింద వచ్చేసి మనకి ప్లేన్ ఏ కట్ కాదు, లైక్ యూ కట్ లాగా అనమాట. సో సైడ్స్ వచ్చేసరికి మనకి ఇలాగా ఎక్కువ వస్తుంది అనమాట. సో మనం వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే స్ట్రైట్ కట్ కాకుండా యూ కట్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ సైడ్స్ నడుముకు అయితే మనకి ఇలాగ థ్రెడ్స్ అయితే ఇచ్చాడు. మీరు మీ సైజుకి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. నడుమును అయితే మనము థ్రెడ్స్ తో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పింక్ కలర్ చాలా బాగుంది కదా. అండ్ వైట్ కలర్ లెగిన్ ఆర్ జీన్స్ తో పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదే కాకుండా పలాజోతో కూడా వేసుకోవచ్చు దీన్ని. సో ఇప్పుడు మనకి కింద పలాజోస్ లో చాలా రకాలు వచ్చినాయి కదా, ఎలాంటి పలాజో వేసుకున్నా కానీ దీంతో చాలా బాగుంటుంది. సో ఈ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఒకవేళ కనుక మీకు నచ్చి మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఆ లింక్ ద్వారా మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్డర్ పెట్టాను చికెన్ కర్రీ, అదొక వర్క్ అయితే ఇదొక వర్క్. ఇది మొత్తం అంటే మిర్రర్ తో పాటు థ్రెడ్ వర్క్ వచ్చింది. షీట్స్ లో వచ్చే మిర్రర్స్ కాదు, నిజమైన అంటే లైక్ థిన్ మిర్రర్స్ కాదు, థిక్ మిర్రర్స్ అనమాట. సో మొత్తం మనకి కుర్తా మొత్తం ఇలా వచ్చింది. అండ్ ఇది మొత్తం ట్రాన్స్పరెంట్. లాస్ట్ టైం కొన్న దానికేమో బాడీ దాకా లైనింగ్ వచ్చి కిందంతా ట్రాన్స్పరెంట్ ఉంది. ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ అనమాట. అండ్ వర్క్ ప్లేసెస్ లో కానీ లేకపోతే కాలేజ్ వేర్ కానీ మంచి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నా, తక్కువ బడ్జెట్ లో డైలీ వేర్ కావాలి అనుకుంటే మీరు ఇది చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు ఇది నచ్చినట్టయితే, అండ్ ఈ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీకు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు చూసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. డైలీ వేర్ కుర్తానే చాలా బడ్జెట్ లో దొరికింది నాకు. కాకపోతే దీని మీద వర్క్ గానీ ఇది గానీ ఎంత బాగుందో కదా. నాకు కలర్స్ అంతగా తెలియదు, బట్ ఇది ఒక షేడ్ ఆఫ్ గ్రీన్ లో అయితే వచ్చింది అనమాట. సో దీనికి వచ్చేసి కింద మనకి హ్యాండ్స్ కూడా లేస్ లాగా ఇచ్చాడు. కింద వచ్చేసి మనకి గోల్డెన్ లేస్ అండ్ పైన వచ్చేసి పువ్వులతో ఉందనమాట. థ్రెడ్ వర్క్ ఇదంతా. కిందది వచ్చేసి లేస్, పైది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ మొత్తం. వేరాజ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి నెక్ వచ్చేసి మనకి ఇలాగా వర్క్ అయితే ఇచ్చారు. వేరాజ్ మొత్తం కుర్తా అంతా ప్లెయిన్ ఉంటుంది. వచ్చేసి లెంత్ నీకి కొంచెం కిందకే ఉంది.
యాంకిల్ లెంత్ కన్నా కొంచెం పైకే ఉంది. ఈ కుర్తి కనుక మీకు నచ్చినట్టయితే మీరు కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, తప్పకుండా మీరు చూసేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా బడ్జెట్ లో వచ్చింది నాకు. అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే మీరు ఆ లింక్ ని రిఫర్ చేసుకుని అక్కడి నుంచి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ మీద మొత్తం వైట్ కలర్ రోజ్ అయితే ప్రింట్ చేసి ఉంది. మొత్తం ఇలాగ ప్రింటెడ్ ఉంది. అండ్ మొత్తం హాల్టర్ నెక్ అంటారు కదా, క్లోజ్ నెక్ వచ్చింది. అండ్ మనకి ఫ్రంట్ కొంచెం ఓపెనింగ్ ఉంది అనమాట. ఇంకా మిగతాదంతా మనకి బటన్స్ ఉన్నాయి. సో ఇలా అయితే మనకి కుర్తీ అయితే వచ్చింది. ఇది వచ్చేసి స్లీవ్లెస్ కుర్తీ అనమాట. కూడా కుర్తీస్ చాలా బాగుంటాయి కదా, సో ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. సింపుల్ మనకి బాందిని స్టైల్లో ఉంటుంది. సో వైట్ అండ్ వైట్ అండ్ పింక్ స్ట్రైప్స్ తో అయితే మనకి మొత్తం కుర్తీ ఉంటుంది. అండ్ ఇలా ఉంటుంది అనమాట మొత్తం ప్లెయిన్ గా. దీంతో పాటు మనం ఒక మంచి దుపట్టా అండ్ లెగ్గిన్ తో పేరప్ చేసుకుంటే డైలీ వేర్ కి చాలా బాగుంటుంది. అండ్ సమ్మర్ లో కూడా మనకి అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా స్లీవ్లెస్ కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అండ్ కాటన్ మెటీరియల్. మనకి లెంత్ వచ్చేసి నీకి కొంచెం కిందకే వచ్చింది లెంత్. కుర్తీ వచ్చేసి స్ట్రైట్ కట్ అనమాట. సో స్ట్రైట్ కట్ కుర్తీ వచ్చింది అండ్ స్లీవ్లెస్ రౌండ్ నెక్ వచ్చింది. సో ఇదనమాట ఈ కుర్తీ. ఒకవేళ కనుక ఈ కుర్తీ కనుక మీకు నచ్చినట్టయితే అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే షేర్ చేస్తాను. అనుకుంటే ఆ లింక్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఒక షార్ట్ టాప్ చూపించాను కదా, సో అలాంటిది ఇది. ఎంత క్యూట్ ఉందో కదా. సో నాకు చూడగానే చాలా క్యూట్ అనిపించింది. ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ అంటారు కదా, నేవీ బ్లూ కలర్. దాని మీద మనకి వైట్ ప్రింట్ అయితే వచ్చింది. సో ఓవరాల్ ఇలా ఉంది. అండ్ నెక్ వచ్చేసి మనకి ఫ్రంట్ కొంచెం ఇలాగా గోల్డెన్ బటన్స్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్. అండ్ హ్యాండ్స్ కి లేస్ చూడండి, ఇక్కడ ఏదైతే మనకి వైట్ కలర్ ఉందో దాని తగ్గట్టుగా ఇక్కడ క్లాత్ లేస్ అయితే ఇచ్చారు. సో వెరాస్ బాటమ్ కూడా మనకి అంతే అనమాట, మొత్తం క్లాత్ లేస్. అండ్ సైడ్స్ అయితే మనకి థ్రెడ్స్ ఇచ్చారు. ఒకవేళ మనం లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే నడుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు జీన్స్ మీదకి షార్ట్ టాప్స్ వేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ టాప్ ని అయితే ట్రై చేయండి. చాలా క్యూట్ గా ఉందన్నమాట చూడటానికి. అండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చి మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే లింక్ ద్వారా మీరు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఒక కుర్తీ అనమాట. సో మీకు టఫెటా మెటీరియల్ తెలుసు కదా, టఫెటా మెటీరియల్ అంటారు. సో అంటే మనకి హాఫ్ పట్టు కన్నా కొంచెం తక్కువ అనమాట. సో అలాంటి మెటీరియల్ తో ఉన్న ఈ కుర్తీ. ఇది వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్. షైనింగ్ కూడా ఉందనమాట. నాకైతే బాగా నచ్చింది. తక్కువ బడ్జెట్ లో మెటీరియల్ బాగుండి షైనింగ్ ఉండి వర్క్ ఉన్న కుర్తీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అంతా ఇలాగా గోల్డెన్ వర్క్ అయితే వచ్చింది. అండ్ హ్యాండ్స్ అంతా ప్లెయిన్ ఇచ్చారు. నేను కొంచెం ప్లెయిన్ గా ఉండాలని ఆర్డర్ పెట్టాను. సో కాకపోతే నాకు మనం రోజు హెవీగా రెడీ అవ్వాలని అనుకోం కదా, కొంచెం ప్లెయిన్ కుర్తీస్ కూడా మనకు కావాలనిపిస్తుంది కదా. సో అలాంటి అకేషన్స్ లో ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. చూడ్డానికి కూడా చాలా క్లాసీగా ఉంది అండ్ సింపుల్ గా ఉంది. అండ్ డైలీ వేర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసి మనకి నీ లెంత్ కిందే ఉందన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ కే వచ్చారు. సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బడ్జెట్ లో అసలు ఎంత గ్రాండ్ గా అనిపించిందో నాకైతే. సింపుల్ గా డైలీ వేర్ కి చాలా బాగుంటుందండి. సో మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ షేర్ చేస్తాను. అండ్ ఈ అన్ని డ్రెస్సుల్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీరు ఆర్డర్ కనుక ప్లేస్ చేసుకోవాలనుకుంటే లింక్ ద్వారా మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇదండి నా వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ నన్ను సపోర్ట్ ఇలానే చేస్తూ ఉండండి. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కుర్తీ సెట్స్ అన్ని కనుక నచ్చినట్టయితే కనుక మీరు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి అక్కడ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరైతే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇంకా నేను చూపించిన అన్నింటిలో కల్లా మీకు ఏది బాగా నచ్చిందో అది నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ జనాలకి నచ్చుతుంది. నేను చూపించే కంటెంట్ అనేది అయితే నాకు తెలుస్తుంది. అండ్ నాకు ఏది బాగుందో కూడా మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ప్రొడక్ట్స్ తో మీకు వీడియోస్ కావాలి అనుకుంటే నాకు ఎలాంటి ప్రొడక్ట్స్ తో కావాలో మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, అసలు తెలుసుకుంటాను అనమాట. అంటే మీకు ఎలాంటి కంటెంట్ అయితే నచ్చుతుంది ఏంటని. సో ఇదండి నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటే దెన్ బాయ్.